మెదక్ జిల్లా చేగుంటపట్టణ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం 3 వర్షపు నీటితో జలమయమైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కేంద్రం ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో చిన్నారులు పాఠశాలకు రావడానికి భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్ సుగుణ మాట్లాడుతూ ఆవరణలో నిల్వ ఉన్న నీటి వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటిని చూసి పిల్లలు భయపడుతున్నారని, తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకంజ వేస్తున్నారని అన్నారు. ఇంకా సుమారు 15 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణ గోడ కూలి అంగన్వాడీ కేంద్రం నల్లాపై పడటంతో ప్రస్తుతం నీటి సరఫరా కూడా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లలకు సకాలంలో వంట చేయటం కష్టంగా మారిందని తెలిపారు. ఈ సమస్యను ఇప్పటికే సర్పంచ్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిల్వ నీటిని తొలగించి నల్లా కనెక్షన్ను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. నల్ల మొత్తం పోయింది, నాకు నీళ్ళు రావట్లేదు. యాదగిరి సార్ వాళ్ళ వంట మనిషి వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాడు. అప్పుడు నేను నీళ్ళు పట్టుకొని నాకు వంట చేసుకోవాలి నా పిల్లలు. మీ పేరమ్మా? నా పేరు సుగుణ, అంగన్వాడీ టీచర్. మరి నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు కావాలంటే ఇప్పుడు చూడండి, అక్కడ చూడు, నా పిల్లలు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. వస్తలేరా పిల్లలు? ఎవరు వస్తలేరా? ఎప్పటి నుంచి వస్తలేరు పిల్లలు? మొన్న నుండి నీళ్ళు ఇట్లనే ఉంటున్నాయి. వీళ్ళని మట్టి పోసి నుండి అసలు రావడానికి వాళ్ళు ఈ నీళ్ళని చూసి పిల్లల్ని పంపించండి. ఏమంటే ఈ మట్టి మట్టి పోసిండు సురేష్ మామ మట్టి పోసిండని చూసిపోయారు. సర్పంచ్ వాళ్ళకి ఇట్లా చూసిపోయారు, కానీ మరి వాళ్ళు మరి ఏమనట్లేదు. ఎప్పటి నుండో మోరు ఉన్నది, అది ఆ మోరి ఉన్నది, కానీ ఆ మోర్లో మొత్తం అది సాఫ్ చేసుకున్నారు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏందో నాకైతే తెలియదు. కాకపోతే ఎప్పుడైనా అది సాఫ్గానే ఉంటుండే మోరు. అధికారులకు చెప్పారు, మీరు అధికారులకు చెప్పినాం. ఆ మోరి మొత్తం అక్కడ అది వర్షానికే కూలిపోయింది. అది ఆ మొత్తం మా నల్ల మీదనే పడ్డది. దాని నుండి నల్ల తీసుకున్నా నేను. ఆ నుండి నల్ల దీని మోర్ మీద నుంచి అక్కడ సైడ్ నల్ల తీసుకున్నాను. అది మొత్తం గోడ దాని మీద పడి మొత్తం నల్ల అనేది మొత్తం రావట్లేదు. ఇప్పుడు సార్ వచ్చి నల్లు ఇప్పితేనే మాకు నీళ్ళు పట్టుకొని వంట చేయాలి. నీళ్ళు గిట్లా రావట్లేదు. బుధయ్యని అడిగితే ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి మీరు సర్పంచ్ని అడగండి, ఇక్కడ నుంచి నేను పంపిస్తాను అని చెప్పేసి బుధయ్య వాటర్ నల్లిపట్టాయి. వాటర్ మీద